ఫ్రై అయితే చేయబోతున్నాను. ఇలా చేసి చూడండి, మీకైతే టేస్టీ అన్నమాట. అంటే మీకు తెలుసు కదా అమ్మమ్మ వాళ్ళు చేసే కర్రీ ఎంత బాగుంటుందో. ఇది మా అమ్మమ్మ చేసే కర్రీ అన్నమాట. సో చూసేద్దాం. చేసే కర్రీ అదే మనం చేసేది బెండకాయ ఫ్రై అన్నమాట. అయితే బెండకాయలు తుడుచుకొని ఇలా వేసుకోవాలి, ఎందుకంటే దానికి జిడ్డుగా ఉంటుంది అన్నమాట. అయితే కట్ చేసుకోవాలి. మేమైతే కత్తిపీటతో కట్ చేస్తున్నాము, అంటే మా అమ్మమ్మకి అలానే అలవాటు. బెండకాయలు అయితే కట్ చేస్తుంది, చూడండి ఎలా బాగా వస్తున్నాయో. అయితే కోసుకోవాలి. మా అమ్మమ్మకి అయితే అదే మధ్యలో ఏదో తప్పు వచ్చినట్టు మాట్లాడింది, అదంతా పట్టించుకోబాకండి. సో ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఉడికిపోతుంది. కడాయి పెట్టుకోండి, పోసుకోండి. సో ఇవైతే ఆవపు గింజలు అన్నమాట, వేసుకోవాలి. అయితే మరుగుతూ ఉంటాయి. కాయలు కరేపాకు అయితే వేసుకోండి. కరేపాకు ఎలాగో వేసుకున్నప్పుడు చిట్ట అంటారు కాబట్టి నేను వేసేటప్పుడు తీయలేదు. సో ఇలా అయితే వేసుకోండి. మిక్స్ ఉల్లిపాయ అయితే వేయండి. కొంచెం అయితే పసుపు అయితే వేసుకోండి, బాగుంటుంది. అంత ఉప్పు వేసుకోండి, నేనైతే అంత వేసుకున్నాను. నేనైతే ఇలా పొగలు చేస్తున్నాను. అన్నం అయితే రెడీ అయిపోతుంది. సో కొంచెం కారం అయితే లైట్గా వేసుకోండి, ఎందుకంటే మంట పుట్టేస్తుంది. అంటే గుంటూరు కారం తగ్గేదేలే. ఇప్పుడైతే కలుపుకోండి. అయితే మన బెండకాయ ఫ్రై అయిపోయింది.